వెల్కమ్ టు అమ్మా న్యూస్. ఈరోజు మనతో ఇంటర్వ్యూలో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఏ చంద్రశేఖరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడమని చేస్తున్నాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్ ఏంటి అంటే బీజేపీలో ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మీరు కొంచెం పార్టీకి కొంచెం దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి కొంత బయట ప్రచారం జరుగుతూ ఉన్నది. కారణం ఏంటి, ఎందుకోసం? ప్రచారం జరుగుతున్న మాట నేను కూడా వింటున్నా, కానీ బీజేపీకి దూరమైంది ఏం లేదు. నేను బీజేపీ బాగుండాలని నేను క్వశ్చన్ చేసిన. మీరు చూసిండొచ్చు, అమిత్ షా వచ్చిన చెవెలలో జరిగిన సభలో కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు మెతక వైఖరి వహిస్తుంది. ఇప్పుడు కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు తెలంగాణలో ఉన్న కరోనా రోగులను అందరినీ పట్టించుకొని అది కంట్రోల్ చేసిండ్రు. కరోనా కంటే కూడా భయంకరమైన కరప్షన్ ఈ రాష్ట్రంలో నడుస్తుంది, దాన్ని ఎందుకు పట్టించుకుంటలేదు అని చెప్పేసి నేను అడిగిన. అది ప్రధానమంత్రికి కానీ కేంద్ర హోంమంత్రికి ఇవి డెఫినెట్గా ఇవి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఏ రాష్ట్రమైనా రాష్ట్రాలను అట్లా గాలికి వదిలేసేస్తే బాధ్యత రహితం అవుతుంది. డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం పట్టించుకొని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను దాన్ని క్వశ్చన్ చేసిన తప్ప నేను ఏదో అసంతృప్తితో ఏం చేయలే. అంటే బండి సంజయ్ని మార్చడం వల్ల మీరు కొంచెం అసంతృప్తికి లోనయ్యారు. ఎస్. ఏ ప్రాతిపదికన బండి సంజయ్ని మార్చారు? అంటే పార్టీ ప్రస్తుతం కొంత ఉధృతంగా బీఆర్ఎస్ మీద వెళ్తున్న సమయంలో పార్టీలో మార్పు తీసుకురావడం అనేది మీరు కొంచెం జీర్ణించుకోలేకపోతున్న ప్రచారం జరుగుతుంది. ఇందులో ఇది కరెక్ట్. ఎందుకంటే బండి సంజయ్ కంటే మొదలు పార్టీని ఒకసారి భారతీయ జనతా పార్టీని చూసుకుంటే అది అప్పటి వరకు ప్రతి కాన్స్టిట్యున్సీలో 2000 ఓట్లకే పరిమితమై ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. కానీ బండి సంజయ్ వచ్చిన తర్వాత ఇది 2 ఎలక్షన్లు గెలిచింది. అదే కాకుండా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా 2000 నుండి 20,000 ఓట్లకు తీసుకొచ్చే విధంగా ఆయన శ్రమ చేసిండు, గ్రాఫ్ పెంచిండు, కృషి చేసిండు. రాత్రి పగలనకుండా ఒక నాయకునిగా కష్టపడ్డాడు, యూత్ను దగ్గర తీసిండు. అదేవిధంగా సమాజంలో ఉన్న అందరినీ, తర్వాత పార్టీలో ఉన్న ప్రతి నాయకుడిని టచ్ చేసి ప్రేమ చూపించి శ్రమ చేసిండు. అట్లాంటి వ్యక్తిని మార్చడం కరెక్ట్ కాదని నేను అభిప్రాయపడ్డా, మాత్రం వాస్తవం. కానీ బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డిని పెట్టిండ్రు, నాకు ఇష్టం లేదు అనేది కాదు. కిషన్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా గతంలో 2 సార్లు 3 సార్లు ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిండ్రు. ఈరోజు కేంద్ర మంత్రిగా అసలు ఎక్కడ మచ్చ లేకుండా కిషన్ రెడ్డి గారి పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆయన పోర్ట్ఫోలియోలో. తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు ఆయన ఇన్ఛార్జ్గా పెట్టిండ్రు. ఆయన అసమర్థుడు కాదు, సమర్థవంతంగా ఆయన కూడా పనిచేస్తుండ్రు. కాకపోతే పనిచేసే వ్యక్తిని ఈ జంక్షన్లో, ఎలక్షన్ వస్తున్న జంక్షన్లో మార్చడం వల్ల 3 సంవత్సరాలు అయిపోయింది బండి సంజయ్ పదవి కాలం. పార్టీ నిబంధన మేరకు ఒక అధ్యక్ష పదవి 3 సంవత్సరాలు మాత్రం ఉంటుంది. ఆ నేపథ్యంలో మార్చడం జరిగింది. బండి సంజయ్కి అన్యాయం చేయలేదు, బండి సంజయ్ని ఇబ్బంది పెట్టడం ఉద్దేశం కాదని చెప్పేసి అధిష్టానం ఇప్పటికీ అనేక సందర్భాల్లో చెప్పింది. ఉద్దేశం నేను ఇదివరకు కూడా హైకమాండ్కు మనకు ఇన్ఛార్జ్గా ఉన్న తరుణ్ చుగ్ గారితో కూడా నేను మాట్లాడినా. బండి సంజయ్ని మారుస్తారు అని చెప్పేసి ప్రచారం వస్తుంది, మీరు మారుస్తే మార్చేయండి. కానీ ఇది ప్రచారం తెచ్చి బండి సంజయ్కి అడ్మినిస్ట్రేషన్ చేతిలో లేకుండా పోయింది, అది పార్టీకి నష్టం జరుగుతుంది. ఒకవేళ ఆయన ఉంచుదామని అంటే ఉంచుతున్నారు, ఈయననే ఉంటాడని ప్రకటన చేయండి అని చెప్పి నేను తరుణ్ చుగ్ గారు జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ గారిని అడిగినప్పుడు ఆయన ఆయనను మార్చేది లేదు, ఖచ్చితంగా ఆయననే ఉంటాడు, పార్లమెంట్ ఎలక్షన్ వరకు కూడా ఆయననే ఉంటాడు అని చెప్పి ఆయన చేసి ప్రకటన కూడా చేసిండ్రు. కానీ ప్రకటన చేసినా సరే ఆయనను మార్చిండ్రు అంటే దీంట్లో ఏం ఉద్దేశం అనేది ఒకటి. తర్వాత నేను బండి సంజయ్ గారితో ఇది కూడా అడిగిన, ఒకవేళ మారుస్తారు అంటున్నారు కదా, కేంద్రంలో నీకు కేంద్ర మంత్రిత్వంలో తీసుకొని నీకు మినిస్టర్గా ఇస్తే నువ్వు అది తీసుకో, అది ఎప్పటికి కూడా నీ క్వాలిఫికేషన్ లాగా ఉండిపోతుంది, ఇది మళ్ళీ వచ్చే అవకాశం కూడా కాదు, తీసుకోమని నేను అడిగిన. కానీ ఆయన ఒక మాట చెప్పాడు, లేదన్నా నాకు ఆర్గనైజేషన్ మీదనే నాకు ఎక్కువ ప్రేమ, ఆర్గనైజేషన్లు ఉంటేనే నాకు తృప్తి, ఈ మంత్రి పదవి కంటే అని చెప్పిండు. కానీ ఆయనకేమో ఆర్గనైజేషన్లో ఉండాలని, అదేవిధంగా కిషన్ రెడ్డికి ఏమో కేంద్రము మంత్రి చేసి ఆయనను డీగ్రేడ్ చేసినట్లు
మళ్ళీ కిందికి తెచ్చి ప్రెసిడెంట్ చెప్పి ఆయన కూడా అసంతృప్తి ఉన్నాడు. కాబట్టి ఇద్దరిని అసంతృప్తి చేసిన విధంగా ఈరోజు ఆ విధంగా ఈరోజు పబ్లిక్లో వచ్చింది అది. జనరల్గా సార్ బీజేపీలో ఫస్ట్ నేషన్ తర్వాత పర్సన్ అని చెప్తుంటారు. అంటే ఇక్కడ వ్యక్తి ఆరాధన అనేది ఎంతవరకు సరైందంటారు? పని చేయాలన్నా వ్యక్తి అనేటోడు పని చేస్తేనే జరుగుతుంది. ఇదివరకు సరే నేషన్ రైట్, నేషన్లో కూడా పనిచేసే వ్యక్తులను ప్రోత్సహించాలి కదా. పనిచేసే వ్యక్తుల కింద ఈరోజు ఎవరైనా చెప్తారు కదా, బండి సంజయ్ చేసిన పనికి మాత్రమే ఈరోజు బీజేపీ గ్రాఫ్ ఈ రకంగా వచ్చింది అని చెప్తారు. అట్లాంటప్పుడు బండి సంజయ్ మాత్రం బీజేపీ గ్రాఫ్ సడన్గా పడిపోతుందని మీరు అనుకుంటున్నారా? పడిపోకపోవచ్చు, కానీ డెఫినెట్గా ఒక మనిషి కష్టపడే వ్యక్తిని మారుస్తే దాని పరిణామాలు డెఫినెట్గా కొంత మనకు వ్యతిరేకత ఉంటాయి. అంటే రాష్ట్ర రాజకీయాలు అంటే బీజేపీలో జరిగిన రాజకీయాలకు అధిష్టానం ప్రభావితం అందని మీరు భావిస్తున్నారు సార్? ప్రభావితం అంటే అధిష్టానంకు మళ్ళా ఏ కారణాల వల్ల అది మార్చిండ్రో నాకైతే ఐడియా లేదు. కానీ ఇక్కడ బండి సంజయ్ని మార్చాలని చెప్పేసి, తర్వాత ప్రెసిడెంట్ నాకు కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న లీడర్స్, భారతీయ జనతా పార్టీలో ఉన్న లీడర్స్ ప్రెషర్ వల్ల అయిందా, లేకపోతే ఈయనను మారుస్తే ఈరోజు మన తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి అవకాశాలు ఇస్తే పార్టీకి మేలవుతాయని అనుకున్నారా? కానీ మొత్తం మీద మార్చిండ్రు. మార్చిన తర్వాత ఈరోజు ఆ పరిణామాలు జరుగుతాయా లేదా, ఈ రకంగా క్వశ్చన్ మార్క్ అయింది. ఈరోజు ఎందుకు మార్చిండ్రు అని అంటే కేటీఆర్ పోయి ఆడ అమిత్ షాకి చెప్పొస్తే మళ్ళీ తెల్లారి మార్చిండ్రు అన్నారు. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పోయి మోడీనో లేకపోతే అమిత్ షానో ప్రభావితం చేస్తారా, చేయగలుగుతారా? ఇది మాట టాక్, ఒట్టిగా టాక్ వచ్చింది. అది వాళ్ళు డెఫినెట్గా ఆలోచన, బీజేపీ పార్టీ ఆలోచన చేసి ఉంటుంది. తర్వాత సమగ్రంగా ఈక్వేషన్స్ అన్ని చూసి ఉంటుంది. చూసి దాని ప్రకారంగా తెలంగాణలో రాజ్యం రావాలంటే, తెలంగాణ ప్రభుత్వం రావాలంటే ఇట్లా మారుస్తే వస్తుందని చెప్పేసి వాళ్ళు భావించి ఉండొచ్చు కాక. అంటే వాస్తవానికి అనేక సందర్భాల్లో కేటీఆర్ కేసీఆర్ చెప్పారు, బండి సంజయ్ మా కొరకానికి పోయా అని అంతర్గతంగా చాలాసార్లు చెప్పారు. కొన్ని సందర్భాల్లో సంజయ్ని ఇబ్బందులు పెట్టేందుకు, ఆయన ఫ్యామిలీ పరంగా కూడా ఆయనకు ఇబ్బంది పెట్టే విధంగా చేశారు. అంటే మీరు అన్నట్టుగా కేసీఆర్ కేటీఆర్ ప్రభావంతో బీజేపీ అధిష్టానం అధ్యక్ష పీఠం మార్చుంటారేమో. అదే కదా, ఒకవేళ 2 సార్లు 2 టర్ములు భారత ప్రధానిగా ఉన్న భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న జనతా పార్టీ, ఒక కేసీఆర్ ఒక రాష్ట్రం, చిన్న రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కొడుకు చెప్తే మారుతుందా? వాళ్ళ ఆలోచన విధానంతో మార్చిండొచ్చు. అదేమి నేనైతే నేను భావించలేను. కేసీఆర్ చెప్తే బండి సంజయ్ని మార్చిండ్రు అనేటంత ఫూలిష్నెస్లో ఏ పార్టీ ఉండదు. దళిత నాయకుడికి, దళిత సామాజిక నేతకు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వలేదని చెప్పేసి మీరేమైనా అసంతృప్తితో ఉన్నారా? నేనేం అసంతృప్తి లేదు, నేను అది కోరుకోలేదు కూడా. నేను అది అసలు ప్రెసిడెంట్ ఇవ్వాలని కూడా కోరుకోలేదు. నాకు ఆర్గనైజేషన్లా పనిచేసే అవకాశం ఇవ్వమని చెప్పేసి నేను అడిగిన. ఎందుకంటే నాకు 25-30 సంవత్సరాల అనుభవం ఉన్నది. తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు అసంటి పార్టీలో నేను డిస్ట్రిక్ట్ పార్టీ అధ్యక్షునిగా 2 టర్ములు పనిచేసిన. తర్వాత టీఆర్ఎస్లో ఉన్నప్పుడు 2 టర్ములు పనిచేసిన. తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు 14 సంవత్సరాలలో నేను పాలిట్ బ్యూరో మెంబర్గా, జనరల్ సెక్రటరీగా ఈ పార్టీ ఆర్గనైజేషన్ సమర్థవంతంగా నేను బయటికి తీసుకురాగలిగిన. కేసీఆర్కు నేను అత్యంత సన్నిహితంగా ఉండి కేసీఆర్కు సలహాలు సూచన ఇచ్చి పార్టీ లైన్ మంచిగా అయ్యేటట్లు నేను చేసిన. అది నేను బీజేపీలో జాయిన్ అయినప్పుడు బీజేపీలో నన్ను వాళ్ళు గుర్తించలేదు అనే బాధ మాత్రం నాకున్నది. మీరేమో గుర్తించేది మీరంటారు, కానీ మొన్న అమిత్ షా సమక్షంలో వికారాబాద్లో జరిగిన మీటింగ్లో మిమ్మల్ని క్యాండిడేట్గా అంటూ చంద్రశేఖర్ని గెలిపించాలని చెప్పేసి వికారాబాద్ ప్రజలకు అమిత్ షాతో సహా సంజయ్ అందరూ పిలిపించారు. మీరేమో గుర్తింపు లేదంటారు. ఇది ఎంతవరకు? అదే టికెట్ ఇచ్చి పోటీ చేయడం అనేది గుర్తించినట్లే లెక్కన. అది నాకు అక్కర్లేదు. అది నేను పార్టీకి పనిచేయాలి, పార్టీకి పనిచేసే అవకాశం ఇవ్వాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నీకు ఎలక్షన్లో, మునుగోడు ఎలక్షన్లో కానీ లేకపోతే ఈయన హుజురాబాద్ ఎలక్షన్లో కానీ దళిత వాడలల్లా కంచెలేసిండ్రు బీజేపీ పార్టీ మా వాడలకు రానిక వీల్లేదని. నేను దాన్ని
కంచెలు తీసేసి వాళ్ళను భోజనాలు ఏర్పాటు చేసి జెండలు పెట్టుకొని భోజనాలు చేసి ఆ దళితుల ఓట్లన్నీ కూడా బీజేపీకి వచ్చేటట్లు చేసిన నేను. దీన్ని గుర్తించి నా నా గుర్తింపుతోని భారతీయ జనతా పార్టీకి మేలు జరిగే విధంగా నా సర్వీసెస్ యూజ్ చేయాలనా లేదా? చేయలేదు. అది నా బాధ. నాకు ఏదో మనసులో మాట కానీ అంటే మీకు ఉన్నటువంటి ఎంతోజియం అంటే సేవ చేయాలి ప్రజల్లోకి, బీజేపీని అభివృద్ధి చేయాలని ఎప్పుడైనా అమిత్ షా దృష్టికి కానీ నడ్డా దృష్టికి కానీ లేదు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి నిర్వరకు కేంద్ర మంత్రి ప్రస్తుత అధ్యక్షుడు వారి దృష్టికి కానీ తీసుకెళ్లి ప్రాధాన్యత విషయం మీరు అడిగారా? అడిగినప్పుడు వాళ్ళ స్పందన ఎట్లా? నేను అడిగిన, నన్ను గుర్తించాలి, నేను నాతో పని తీసుకోండి, మీరు ఆ సర్వీసెస్ పార్టీకి ఉపయోగం చేసుకోండి. మీరు ఈరోజు 22% ఉన్న దళిత సమాజాన్ని బీజేపీకి అటాచ్మెంట్ లేదు అని చెప్పేసి ఏదైతే అపోహలు నడుస్తున్నాయో దాన్ని దళితులను కూడా బీజేపీలో హక్కున చేర్చుకుంటుంది, దళితులకు కూడా మేలు చేస్తుంది అనే విధంగా రావాలనుకుంటే ఖచ్చితంగా మాయాసొంటోళ్లకు ప్రయారిటీ ఇస్తే మేము పోయి మాట్లాడతాం, చేస్తాం. ఖచ్చితంగా దళితులను అందరినీ కూడా మీకు దూరం కాదు, బీజేపీకి దూరం కాదు ఈ పార్టీ, ఈ సమాజం అని చెప్పేసి చేసే విధంగా ప్రమోట్ చేయాలి. చేస్తేనే అవుతుంది. ఈరోజు కులాలు మతాలు అన్ని మతపరమైన ప్రచారాలు జరుగుతుంటాయి. ఆ ప్రచారం చేయండి వానికి తెలియదు, ప్రచారం చేస్తే తెలుస్తుంది. కాబట్టి దళితులు కూడా దూరం కాదు బీజేపీకి అనే విధంగా ప్రచారం చేయాలి, దగ్గర తీసుకోవాలి. ఎందుకంటే ఇందిరాగాంధీని ఈ రోజు వరకు కూడా ఇందిరాగాంధీని గుర్తు చేసే సమాజం పెద్ద మనుషులు ఇంకా కూడా దళితులలో ఉన్నారు. ఆ విధంగా మీరు ఎందుకు దాన్ని మార్చుకొని మీరు మీకు దగ్గర తీసుకునే విధంగా చేయాలి. దగ్గర తీసుకునే విధంగా చేసే ప్రక్రియ నేను చేసి చూపించిన. కాబట్టి నేను అట్లా చేసి రిజల్ట్ తెచ్చినప్పుడు మీరు అవకాశంగా తీసుకొని నాకు అట్లాంటి పని అప్పచెప్తే చేస్తా కదా. నాకు ఏదో ఎమ్మెల్యేకి పోటీ చేయాలనేది కాదు, ఎమ్మెల్యేకి పోటీ చేసుడు నాకు అక్కరనే లేదు. నేను ఆల్రెడీ 5 సార్లు ఎమ్మెల్యే అయినా. నాకు వికారాబాద్ ప్రజలు ఎవరికి ఇయ్యని అవకాశం నాకు ఇచ్చిండ్రు. నేను అసలు మా వికారాబాద్ ప్రజలను ఏ రోజు కూడా నేను బతుకున్నంత వరకు నేను మర్చిపోలేని విధంగా నన్ను ఆదరించిండ్రు. కాబట్టి నాకు ఏదో కొత్తగా ఎమ్మెల్యే కావాలనే ఆలోచన కూడా లేదు. నాకు ఒక టికెట్ అనౌన్స్ చేసిండ్రంటే నాకు ఏదో ఒరగబెట్టింది కాదు సార్. ఇప్పుడు కొత్త అధ్యక్షులు వచ్చారు, కొత్తగా ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ గారు వచ్చారు. వీళ్ళతోటి వెళ్ళి మీరేమన్నా మీ మనసులో మాట్లాడి ప్రాధాన్యత గురించి మాట్లాడతారా, లేదంటే మీరు ఇదే విధంగా తటస్థంగా ఉండి ముందుకెళ్ళాలనుకుంటారు? వాళ్ళు గుర్తించాలి. నేను బండి సంజయ్తో కూడా ఇది ఆలోచన చేసిన. ఆయన అన్న కరెక్టే, నీ సర్వీసెస్ యూజ్ చేసుకోలేదు, ఇప్పుడు ఈసారి మొత్తం నా క్యాబినెట్ అంతా మార్చే దాంట్లో నీకు టాప్ ప్రయారిటీ ఇచ్చి మనం ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా కష్టపడదామన్నా అని అన్నాడు. కానీ ఈరోజు ఆయనను తప్పించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కిషన్ రెడ్డి నేను కలిసి ఒకసారి శాసనసభ్యులుగా ఉన్నాం. నేను మంత్రిగా ఉన్న టైంలో ఆయన ఎమ్మెల్యే ఉన్న ఏరియాలో నేను డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేసిన. అవన్నీ ఆయనకు గుర్తున్నాయి. నేను ఈ సమాజానికి చెందిన వ్యక్తిని అని కూడా తెలుసు. తర్వాత ఈయన ఈటల రాజేందర్, నేను 14 సంవత్సరాల ఉద్యమంలో కలిసి పనిచేసినాం. ఆయనకు తెలియదా? ఆయనకు తెలుసు. నేను పోయి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కిషన్ రెడ్డితోనో లేకపోతే ఈయనతో ఈటల రాజేందర్తో పోయి నన్ను గుర్తించండి, నాకు సర్వీస్ చేసే పార్టీకి సర్వీస్ చేసే అవకాశం కల్పించండి అని చెప్పి నేను అడగాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగానే పార్టీని మంచి లైన్లో తీసుకుపోయి పార్టీని డెవలప్ చేసి పార్టీని ప్రభుత్వం తీసుకురావాలంటే వాళ్ళు ఆటోమేటిక్గా నాలాంటి నాయకులను గుర్తించి పని అప్పచెప్పి ప్రభుత్వం వచ్చేటట్లు చేయాలి. అంటే మీరు అన్నట్టుగా కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ మీరు సహచరులు ఎమ్మెల్యేలు అన్నప్పుడు వారికి ఒక పోస్టులు వచ్చినాయి పార్టీ పరంగా, మీరు కూడా బీజేపీలో పోస్టులు వచ్చినాయి. మీరు కానీ ఫోన్ చేసి అభినందించారా, లేకపోతే వాళ్ళు కానీ అన్నారా కలిసి కూర్చుందాం, కలిసి మాట్లాడదాం, రండి మాట్లాడుకుందాం అని చెప్పేసి పిలిచి? నేనే అభినందించిన. రెస్పాన్స్ ఎట్లా ఉంది? అభినందించిన వాళ్ళు లేదన్నా ఈరోజు మీటింగ్ కూడా రమ్మన్నారు. నాకు పాసులు లేవు కాబట్టి నేను పోలే. నేను పోదామనే నేను వేరే ఊర్లో ఉంటే. ఇదేంటి కొత్తది మళ్ళీ మీరు పాసులు లేవంటున్నారు? పాసులు ఇవ్వలేదు. మళ్ళా ప్రధానమంత్రిది నాకు తెలుసు బాగా. మామూలు మీటింగ్ అయితేనేమో మనం చక్కగా పోవచ్చు, స్టేజ్ మీదకి పోతే ఎవడు అడగడు, కూర్చొని పెడతారు. కానీ ప్రధానమంత్రి మీటింగ్ అట్లా ఉండదు. రిస్ట్రిక్షన్స్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళ లిస్ట్లో లేకపోతే నువ్వు ఎంత పెద్దోడైనా సరే పక్కకు నూకేస్తారు. కరెక్ట్. కాబట్టి నాకు ఆ పాస్ లేదు అన్నందుకు నేను ఆగిపోయినా. అది పాస్ లేనిది తప్పు పట్టలేను నేను.
కానీ ప్రధానమంత్రి ప్రోటోకాల్ ఉంటుంది, ప్రధానమంత్రి సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీలో ఉన్న పేర్లను మాత్రమే అలౌ చేస్తారు. కాబట్టి నాకు అందులో నా పేరు లేదు కాబట్టి నన్ను అలౌ చేయరు కాబట్టి నేను పోలే. అంటే పార్టీ మీకు మీ పేరు లేదని చెప్పిందా, మీకు మీరు అనుకున్నారా? ఇట్లా నేను వరంగల్ అడిగినా. జరుగుతుంది కాబట్టి పాసులు వరంగల్లో ఇస్తున్నారు ఈసారి. ఎస్, నేను హైదరాబాద్ అడిగినా. ఇక్కడ ఇచ్చారు. నేను అడిగినా నాకు పాస్ ఉందా లేదా అంటే వరంగల్ వస్తే తెలుస్తుంది అన్నారు. నేను తెలుసుకుని ఈడికెళ్ళి ఆడికి పోయి లేదంటే మళ్ళీ వాపస్ రావాలి అని ఆగిపోయినా నేను. ఇప్పుడు ఏదో నన్ను మోడీ గారు పిలిచి చంద్రశేఖర్ ఎక్కడ రాలేదు అని అడుగుతాడా ఏమన్నా? అది లేదు కాబట్టి నాకు అందుకే ఆగిపోయినా నేను. పాస్ లేనిది మనం పోలేము, పోయి మళ్ళీ ఉట్టిగా ఆడికి పోయి రిటర్న్ ఎందుకు రావాలంటే. అట్లనే ఈటెల రాజేందర్, నాకున్న స్నేహంతో ఈటెల రాజేందర్ కూడా నన్ను అడిగిండు, అన్న నేను ఇంటికి వస్తా, మనం కలిసి పనిచేద్దామండి, నాకు ఈ అవకాశం వచ్చింది అంటే. ఈ అవకాశం ఎందుకు ఇచ్చిండ్రు వాళ్ళు, నీకు ప్రెసిడెంట్ ఇచ్చేది ఉండే కదా అని చెప్పిన. ప్రెసిడెంట్ ఇచ్చింటే ఇంకా అవకాశం ఇచ్చినట్లుంటే కదా. ఆయన కోరుకుంది కూడా ప్రెసిడెంట్. మళ్ళీ ఇది ఏం పోస్ట్, దాన్ని అదే తెలియదు, దాని అసలు ఈ పోస్ట్ ఏం చేయాలో కూడా తెలియదు, దాని కార్యాచరణ కూడా తెలియదు, లేని పోస్ట్ ఇచ్చిండ్రు. మన ప్రెసిడెంట్ ఇచ్చుంటే డెఫినెట్గా ఆయన కొంత కష్టపడుతుండే కదా, ఒక సక్సెస్ఫుల్ మంత్రిగా పనిచేసిండు, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వ్యక్తి. ప్రెసిడెంట్ ఇచ్చేదండి. అయినా సరే ఆయన ఫోన్ చేసి నేను వస్తా, మనం మాట్లాడదాం, ఈటెల రాజు నేను వచ్చి మాట్లాడుతున్నా, మనము కలిసి పనిచేద్దాం అని అన్నాడు. ఎస్, కలిసి పనిచేద్దామని చెప్పిన నేను. సార్, ఒక బీసీ సామాజిక వర్గాన్ని బండి సంజయ్ని పక్క జరిపి రెడ్డి సామాజిక వర్గంకి ఇచ్చారు. ఈటెల రాజేందర్ కు బీసీ సమాజం కాబట్టి ఆయనకి ఇవ్వనందుకు మీరేమైనా పార్టీ పట్ల అసంతృప్తి? నేను అట్లా కులాల మీద అంచనా వేసే వ్యక్తిని కాదు. అసలు రెడ్డి సమాజ వర్గంకు ఇచ్చిండంటేనే ఆ బెటర్ ఆలోచన చేసిండు అనుకుంటాను నేను. ఎందుకంటే తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలలో కూడా రెడ్డిల డామినేషన్ ఉంటుంది, రెడ్డిలు రాజకీయం చేస్తారు, రెడ్డిలు రాజకీయం చేస్తేనే సక్సెస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది దృష్టిలో పెట్టుకొని కిషన్ రెడ్డికి ప్రెసిడెంట్ ఇచ్చిండొచ్చు కాక. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, పనిచేసే వ్యక్తిని మార్చేసి ఒక బీసీని మార్చి ఇంకో బీసీకి పెట్టుంటే ఈటెల రాజేందర్కి ఇచ్చింటే బాగుంటుండే అంటాం. కానీ కిషన్ రెడ్డికి ఇస్తే ఆ కిషన్ రెడ్డికి ఇచ్చే మతలబ్ కూడా రెడ్డిలను అట్రాక్ట్ చేయొచ్చు అనే దాంట్లో కూడా భావన ఉండొచ్చు. సార్, బయట ప్రచారం జరుగుతున్నది కిషన్ రెడ్డి కేసీఆర్ ఒకటే, అది నాకు తెలియదు. కాబట్టి కిషన్ రెడ్డికి అంటే ఎన్నికల సమయంలో బీజేపీ ఒక హైప్ లో ఉంది, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతున్నది అన్న సమయంలో హఠాత్తుగా నాయకత్వాన్ని మార్చి కిషన్ రెడ్డికి ఇచ్చారు. దాని మీద మీరేమంటారు? అంటే అట్లా కాకపోవచ్చు, అంత చీప్గా నరేంద్ర మోడీ గారు ఆలోచన చేస్తాడని అయితే నేను అనుకోను. నాకు ఒకటి ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలో రెడ్డిల ప్రభావం ఉంటుంది రాజకీయాల మీద, కాబట్టి రెడ్డిని పెడితే మేలు జరుగుతుంది అని చెప్పేసి పెట్టిండొచ్చు. అంతకంటే మించి ఏదో ఈయన కేసీఆర్ చెప్పిండు కాబట్టి మారుస్తారు, తర్వాత బీజేపీని తగ్గించాలి, కాంగ్రెస్ ను తగ్గించాలని చెప్పేసి బీజేపీ. కిషన్ రెడ్డి హయాంలో బీజేపీ అధికారంలోకి వచ్చేంత ఉధృతంగా వెళ్తుందంటారా ఇప్పుడా? అంటే కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ గా ఇప్పుడు అంటే ఎన్నికలు ఆయన్నే ఫేస్ చేయాల్సి ఉంటుంది. వెళ్తుండొచ్చు, ఆయన చేసే యాక్టివిటీ మీద ఉంటుంది. ఇప్పుడు ఆయన చేసే యాక్టివిటీ మీద యాజ్ ఎ ప్రెసిడెంట్గా నాయట్లాటోళ్ళకి అంతా గుర్తింపు ఇచ్చి నాయట్లాటోళ్ళతో పని తీసుకుంటే ఖచ్చితంగా పని పాజిటివ్గా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు, అధ్యక్ష మార్పు విషయంలో మీరు కొంత కళ తెచ్చిందారని ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సంప్రదించింది, మీతో మాట్లాడారు, రేవంత్ రెడ్డి స్వయంగా మీతో మాట్లాడారు, మీ ఇంటికి వచ్చారని ప్రచారం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నప్పుడు నేను ఇది ప్రశ్నిస్తున్నా కాబట్టి, ఎప్పుడైతే బీజేపీని నేను చెవెళ్ళ బహిరంగ సభలో బీజేపీని ప్రశ్నించినాం, అమిత్ షాను ప్రశ్నించినాం, అప్పటి సంది అన్ని పార్టీల వారు అడుగుతా ఉన్నారు, అరే తన అసంతృప్తి కాదు, అది బీజేపీ సరి చేసుకోవాలని చెప్పిన. బీజేపీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉండి రాష్ట్రంలో జరుగుతున్న కరప్షన్ను ఆపలేకపోతున్నారు, కరోనాను ఆపగలిగినారు కానీ కరప్షన్ ఆపలేకపోతున్నారు అని చెప్పేసి నేను ప్రశ్నించిన. మీకున్న పవర్ డెఫినెట్గా కరప్షన్ ఆపాలి, ఆపకపోతే కరెక్ట్ కాదని చెప్పేసి నేను ప్రశ్నించిన. కాబట్టి ఇది చూసిన ఏ పార్టీ అయినా సరే
మీరు రండి అంటారు. రండి పనిచేద్దాం, కలిసి పనిచేద్దాం, మీరు వస్తే సమాజానికి బాగుపడుతుంది, మీరు వస్తే దళితుల ఓట్లు మళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆలోచన చేస్తారు కాక. ఇప్పుడు మీ అడుగు కాంగ్రెస్ వైపా, బీజేపీ వైపా, బీఎస్పీ వైపా, ఎటు మీరేమన్నా? బీజేపీని చక్కగా చేసి నా ఆలోచన విధానం ఏదైతున్నదో నాకున్న సీనియారిటీతోని నేను పనిచేసిన ఆర్గనైజేషన్ పార్టీలలో ఆర్గనైజేషన్ చేసిన అనుభవంతో ఈరోజు బీజేపీకి చెప్తా ఉన్నా. మొన్ననే బండి సంజయ్కి ఆల్రెడీ చెప్పిన, నాకు ఇంకా కూడా ఈ టీవీల ద్వారానో మీ టీవీ ద్వారానో వాళ్ళకు చేరితే బీజేపీని సక్రమంగా బీజేపీని లైన్లో నడిపించే విధంగా నేను డెఫినెట్గా సలహా ఇస్తా. ఆ సలహా ఇచ్చే అవకాశం నాకు ఇచ్చాలి. తర్వాత సలహా ఇచ్చడే కాకుండా రేపు ఎలక్షన్లో దళితుల ఓట్లు మళ్ళే విధంగా నన్ను వాడుకుంటే డెఫినెట్గా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే కొరకు నేను కూడా ప్రయత్నం చేస్తాను. అంటే బీజేపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంచెం దిగజారుతున్నది, కాంగ్రెస్ కొంచెం హైప్ వస్తున్నది. అంటే రేవంత్ రెడ్డి ఏదైతే ఈ మధ్య తీసుకున్నారు, కొంత పిలిపించారు, కొంతమంది రమ్మని పిలుస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ బలపడుతుంది, మీకు ప్రాధాన్యత ఇస్తారని మీరేమన్నా భావిస్తున్నారా? అట్లా బలపడుతున్నది కాదు, డెఫినెట్గా కొంత వీక్ అవుతున్నది అనేది తెలుసు. ఆ వీక్ అవుతున్న దాన్ని సరి చేసుకోండి అని చెప్తున్నా నేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఆయన కష్టపడుతున్నాడు, అందులో అవమానాలు భరిస్తున్నాడు, పార్టీలో కూడా సీనియర్లు అన్న పడుతున్నాడు, ఒక మెట్టు కిందికి పోయినా సరే పార్టీని బాగు చేయాలని చెప్పి శ్రమ చేస్తున్నాడు, రాత్రి పగలు అనకుండా కష్టపడుతున్నాడు. డెఫినెట్గా కష్టపడేటోళ్లకు ఫలితం ఉంటుంది. నేను ఒక మాట చెప్తా మీకు. ఒకటి, కేసీఆర్కు నాకున్న స్నేహం 25-30 సంవత్సరాలది. ఆయన చెప్పిన ఒక బెస్ట్ మాట ఏంటంటే, ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే నీకు ఫలితం ఆశించాలంటే చెమట చుక్కలు రావాలని చెప్పేసి చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడతాడు. ఇప్పటికి కూడా చెమట తీయకపోతే ఫలితం ఉండదు. బిచ్చం అడుక్కున్నటోనికి కూడా చెట్టు కింద చల్లగా కూర్చొని బిచ్చం అడుగుతే ఎవడు ఇయ్యడు, ఎండలో కూర్చుంటేనే దయ వచ్చి ఆయనకి బిచ్చం వేస్తారు. కాబట్టి ఇంట్లో కూడా ప్రతి దాంట్లో కూడా శ్రమ చేయాలి, చెమట తీయాలి, దాని రిజల్ట్ వస్తుంది అని కేసీఆర్ ఎట్లయితే మాటికి చెప్తాడో ఆ విధంగా పనిచేసేటోనికి ఫలితం ఉంటుంది. అందుకే బీజేపీలో కూడా పనిచేసేటోళ్లకు అవకాశాలు ఇవ్వాలి, శ్రమ చేపియాలి. ఈరోజు ఈవెన్ కిషన్ రెడ్డి కూడా శ్రమ పడితే డెఫినెట్గా ఫలితం ఉంటుంది. ఊపిరి సలపని విధంగా బీజేపీ కార్యక్రమాలను రూపొందిస్తామన్నది ఎప్పటికప్పుడు కార్యకర్తలు పురమాయిస్తుంది. నాయకులకు కూడా కొంతమంది నాయకులు మేము మాట్లాడుతూ ఎక్కడున్నా టైం లేదంటున్నారు. అట్లాంటప్పుడు ఇంకా శ్రమటోడ్చలేదు, ఇంకా ఏ రకంగా చేస్తే బీజేపీ ముందుకెళ్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ ఈక్వేషన్స్ కూడా చేయాలి. ఏ పార్టీలు మనకు దూరం, ఏ వర్గాలు మనకు దూరం ఉన్నాయి, ఆ వర్గాల ఓట్లు మనకు వచ్చేటట్లు చేసుకోవాలి. కానీ ఉట్టిగానే ఏదో చేసి మనం శ్రమ పడుతున్నాము అని కాదు. వాళ్ళు శ్రమ చేస్తున్నారు, ఏ పార్టీలో లేని విధంగా బూత్ కమిటీలు వేస్తున్నారు. ఆ బూత్ కమిటీలు సక్రమంగా ఉన్నాయా లేదా అధ్యక్షుడు గ్రహించాలి. సక్రమంగా బూత్ కమిటీలు వేసుకోవాలి, పన్నా ప్రముఖులు వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నా 2 సంవత్సరాల నుండి బూత్ కమిటీలు అంటే ఇప్పటి వరకు మొత్తం రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా సగం కంటే మించలేదు. ఏదో కొన్ని జాగాలలో బూత్ కమిటీలు వేసిండ్రు. కానీ మరి బూత్ కమిటీ ప్రధానమంత్రి గారు కొద్దు ఏం చెప్తారంటే, బూత్ కమిటీ గెలిస్తే ఎమ్మెల్యే గెలిచినట్లు, బూత్ కమిటీ గెలిస్తే పార్లమెంట్ గెలిచినట్లు, బూత్ కమిటీ గెలిస్తే ప్రధానమంత్రి అన్నట్లు అని చెప్పేసి ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్తారో ఆ విధంగా పని జరగడం లేదు. మీరు ఇంతకుముందు చెప్పారు కరోనా కంటే భయంకరంగా కరప్షన్ పోతుందని చెప్పారు. రాష్ట్రంలో కూడా కరప్షన్ పెరిగిందని చెప్పేసి బీజేపీ నాయకులు చాలా మంది చెప్పారు. బీజేపీ నాయకులు ఏంటి, ప్రధానమంత్రి కూడా మొన్న వచ్చినప్పుడు ఏ భ్రష్టాచార సర్కారుకు హఠానా నీవు ఉట్టిగంటే ఏం లాభం, భ్రష్టాచారం. మొన్న భోపాల్లో కూడా పార్టీ పోలింగ్ బూత్ కార్యకర్త సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ సీఎంను ఉద్దేశించి, సీఎం కూతురును ఉద్దేశించి ప్రత్యేకంగా పేర్లు ప్రస్తావించి ఏం లాభము, యాక్షన్ తీసుకోవాలి కదా, మీకు పవర్ ఉన్నది కదా. ఇప్పుడు నాయసంటోడో మీయసంటోడో ప్రస్తావిస్తే ఒట్టిగానే అవుతుంది. కానీ పవర్లో ఉన్న వ్యక్తి, ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రస్తావించాలి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. కేంద్ర మంత్రులు వస్తున్నారు, ప్రతి నియోజకవర్గంలో వచ్చి వాళ్ళు ప్రచారాలు చేస్తుండ్రు. ప్రతి ఒక్కడు ఆ మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ కరప్ట్ ముఖ్యమంత్రి ఉన్నాడు,
మొత్తం ఫ్యామిలీ పార్టీ అయిపోయిందని చెప్పి కాళేశ్వరంతో ఏటీఎం అయిందని చెప్పారు. మరి దాని మీద యాక్షన్ ఎందుకు తీసుకోరు? తీసుకోవాలి కదా, అది తప్పు కదా. అదే నేను ప్రశ్నిస్తున్నా బీజేపీని. అది సరి చేసుకోమంటున్నా. సరి చేసుకుంటే డెఫినెట్గా మంచి పరిణామాలు వస్తాయి. అంటే బీజేపీ ఓపెన్ గా చెప్పే ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, కానీ అంతర్గతంగా కేసీఆర్ తో లోపాయికారిగా ఒక ఒప్పందం కుదుర్చుకుందని మీకేమైనా అనుమానం వస్తుందా? నాకు లేదు. అంటే వాళ్ళు ఒక ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక లోపాయికారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని లోపాయికారిగా లోబరుచుకునే అవసరం రాదు. లేకపోతే కేసీఆర్ చెప్పినంత మాత్రాన ఆయన మార్పులు చేస్తాడని అయితే నేను అనుకోను. అంటే మీరు కవిత విషయంలో ప్రధానమంత్రి ఓపెన్ గా మాట్లాడారు, ఎమ్మెల్సీ కవిత విషయం, కానీ చర్యలు తీసుకోవట్లేదు. గతంలో మీ నాయకులు కూడా కొంతమంది చర్యలు తీసుకున్నారు. 7 మంది ఉన్నారు ఆ దాంట్లో లిక్కర్ స్కామ్ లో. 1, 2, 3 ముగ్గురిని మీద చర్యలు తీసుకున్నారు. 4th మనిషిని వదిలేసారు. తర్వాత 5th, 6th, 7th మిగతా ముగ్గురు మీద యాక్షన్ తీసుకున్నారు. అందరిని ప్రశ్నించారు, జైల్లో తోలిండ్రు. కానీ ఈ నడుమి మనిషిని ఎందుకు జైల్లో తోలలేదు, ఈయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనేది సంబంధించి పార్టీలో, అంటే మీరు ఒక నిన్నటి వరకు ఉన్నారు, ఇప్పుడు కూడా పార్టీలో కీలక బాధ్యతలో ఉన్నారు. ఏమైనా అంతర్గతంగా బీజేపీలో చర్చ జరిగిందా? అంటే బండి సంజయ్తో కానీ, కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు కానీ, తరుణ్ చుగ్ కానీ, మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అంతర్గతంగా ఎందుకు తరుణ్ చుగ్ తర్వాత బండి సంజయ్ అనేక సభలలో కవితను రేపు అరెస్ట్ చేస్తున్నాం, కవితని ఒక్కనే కాదు కేసీఆర్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి ప్రధానమంత్రి కూడా చెప్పిండు. అంటే ఈ చెప్పుడు ముచ్చటతోని కలసబడిపోయిండ్రు. కాబట్టి మీరు ఇప్పటికైనా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి నేను సూచన ఇస్తున్నా. అదే సార్, మనం అంటే మీరు దీంట్లో స్పష్టత ఇవ్వట్లేదు. అరెస్ట్ చేస్తాము అంటున్నా చేయట్లేదు. ఇక్కడ కేసీఆర్ ఏమో మీ దమ్ముంటే చేసుకోండి అని చెప్తా ఉన్నారు, కేటీఆర్ కూడా సవాల్ విసురుతా ఉన్నారు. దమ్ముంటే చేసుకున్నాడు కాదు, బండి సంజయ్ ను అరెస్ట్ చేసి పడేసిండు ఆయన పుట్టిగానే. అదే ఆయన ఫోన్ లో మెసేజ్ వస్తే అరెస్ట్ చేశారు. వీళ్ళేమో మొత్తం 700 కోట్ల రూపాయలు నేను ఆమెకి ఇచ్చినా అని చెప్పేసి ఒకడు బాటంగా ప్రకటన చేస్తే చేయలే. ఇది ఇప్పుడు అంటే దీంట్లో లోపాయకారిగా ఏమైనా జరిగిందా అని మీరు అడుగుతున్నారు. నాకు తెలియని విషయం నేను మాట్లాడా. అంతర్గత చర్చలలో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అనే చర్చలు తప్ప ఇంకా చేస్తాం అనేది అయితే మాట రాలే ఎప్పుడు. సరే, తర్వాత నేను అందులో ఉన్నది నేను గెస్ చేసి చెప్పలేను. నేను నాకు ఆ లెవెల్ మనిషిని కాదు నేను. మీ భవిష్యత్తు రాజకీయం ఏ పార్టీ నుంచి సాగనుంది, ఏ వైపు వెళ్ళనున్నారు? భవిష్యత్తు అంటే నేను ఈరోజు బీజేపీలో ఉన్నా. నేను బీజేపీని బాగా చేయాలని చెప్పేసి నా శక్తి కొలది నేను బాగా చేయాలని ఆలోచన చేస్తా. బాగా కాకపోతే ఏ పార్టీ అయితే నన్ను గౌరవిస్తుందో, ఏ పార్టీ అయితే నాకు ఈ సమాజ సేవ చేసే అవకాశాలు ఇస్తారో డెఫినెట్గా దాని దిక్కు నేను పోనీకే ఏమి అంటాను. మీరు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు, కాంగ్రెస్లో చేరడం దాదాపుగా ఖాయమైపోయింది. 1 వీక్లో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. నాగర్ కర్నూలు సభకు ప్రియాంక గాంధీ రాబోతున్నారు. ఆ సభలో మీరు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు ప్రచారం జరుగుతూ ఉంది. దీంట్లో ఎంతవరకు వస్తుంది? అది అయితే లేదు. నేను దాని గురించి చర్చ చేయలేదు ఇప్పటి వరకు. రేవంత్ రెడ్డి వచ్చారు, రేవంత్ రెడ్డి మాట్లాడిన మాత్రం వాస్తవమే, కానీ నేను దాని మీద ఇంకా డిసిషన్ అయితే తీసుకోలేదు. ఇంకా నేను ఈ పార్టీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా కాబట్టి బీజేపీని బాగు చేయాలి, బీజేపీ బాగుపడితే మంచిదనే ఆలోచన చేస్తా. మీ ఆలోచనను అమలు కావాలంటే కిషన్ రెడ్డి గారినో లేకపోతే ఈటల రాజేందర్ను రాష్ట్ర స్థాయిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇద్దరు, లేదంటే కేంద్ర స్థాయిలో వెళ్ళి అమిత్ షా కేంద్ర స్థాయిలో నేను మాట్లాడే అవకాశం లేదు. అమిత్ షా అనేటోడు నాకు పరిచయం లేదు. కానీ నేను వీళ్ళిద్దరిని ఇక్కడ కూర్చొని మాట్లాడే శక్తి ఉన్నది. డెఫినెట్గా ఇదే జాగల కిషన్ రెడ్డిని, ఈటల రాజేందర్ని కూర్చొని మాట్లాడి ఇప్పుడు మీతో చెప్పిన అన్ని కూడా వాళ్ళకి చెప్పగలుగుతా. మారితే ఆ దాని మీద శ్రమ చేస్తే, ఆ దాని మీద చెమటోడిస్తే మంచి జరుగుతుంది. లేదంటే వాళ్ళ కర్మ. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టే ముహూర్తం ఏమైనా ఖరారు చేసి? ముహూర్తం ఏమిటి, రేపు పిలుస్తా, రేపు వస్తారు ఇంటికి. ఇట్లా బాగాలేదు, ఇది పద్ధతి మార్చుకోండి అని చెప్తా. అంటే వాళ్ళు ఏమైనా టైం ఇచ్చారండి? టైం ఎందుకు ఇస్తారు? నేను రేపు ఇక్కడ 11 రాష్ట్రాల, దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరగబోతుంది హైదరాబాద్ లో. ఈ నేపథ్యంలో వాళ్ళు బిజీ ఉంటారేమో, మీకు షెడ్యూల్ బిజీ ఉన్నా కూడా పిలుస్తా, పిలిచి మిమ్మల్ని కూడా పిలుస్తా. గిన్నె కదా పక్కకు, మీరు వచ్చి చూడండి, నేను పిలుస్తాను, చెప్తా. నేను మార్పులు చేయాలి ఇదంతా, లేకపోతే పార్టీ మనగడ ఉండదని చెప్తా. రాజేంద్రని పిలుస్తా,
కిషన్ రెడ్డిని కూడా పిలుస్తా. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడి కార్యవర్గంలో మీకు కీలక బాధ్యత వస్తుందని మీరు ఏమైనా నమ్మకం ఉన్నదా? నేను అడగలేదు, నేను ఇంకా కూడా అడుగుతున్నా. నాకు నా సర్వీసెస్ పార్టీ పరంగా నా సర్వీసెస్ ఆర్గనైజేషన్కు వాడుకోండి, నేను చేయనిక తయారున్నా చెప్తున్నా. బీఆర్ఎస్ నుంచి మీకు ఏమైనా ఆఫర్స్ వచ్చినాయి సార్? ఏం లేదు. మీరు ఈ నేపథ్యంలో లేదు. అటువైపు వెళ్ళి అంటే పుట్టింటి పిన్నట్టుగా ఉంటుంది మనం సొంత పార్టీకి వెళ్తే. మీరు కాంగ్రెస్ నుంచి కాకుండా నేరుగా ఉద్యమం నుంచి వచ్చారు. ఉద్యమ పార్టీని నేను స్థాపించిన, పార్టీ స్థాపనలో నేను భాగం ఉన్నా. తర్వాత ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో నీకు ఊరూరు నేను మొత్తం పార్టీ జెండాలు పెట్టి అసలు జై తెలంగాణ అనే అననోళ్ళనంతా జై తెలంగాణ అనిపించిన నేను అట్లా పార్టీని డెవలప్ చేసిన ఈ రంగారెడ్డి జిల్లా మొత్తం. తర్వాత మహబూబ్నగర్ జిల్లాకు నేను అప్పట్లో జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఉన్నా. ఆదిలాబాద్కున్నా, తర్వాత వరంగల్, ఇవన్నీ కూడా నేను టీఆర్ఎస్లో ఉన్న క్రమం లోపల టీఆర్ఎస్ ఉద్యమం అభివృద్ధి కొరకు నేను ఆ రోజుల్లో పనిచేసిన. టీఆర్ఎస్ ఉద్యమం పనిచేశారు. ఈరోజు టీఆర్ఎస్ని ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కాకుండా ఉన్నారు. మరోసారి అంటే ఆ కోణంలో ఆలోచన చేసి కేసీఆర్తో మాట్లాడి మరోసారి ఉద్యమకాల్లో ప్రారంభించేందుకు మీరేమైనా ప్రయత్నించి పార్టీలో చేరబోతున్నారు? అందులో 2 ఐటమ్స్ ఉన్నాయి ఉద్యమాన్ని వస్తే. ఒకటేమో ఉద్యమ నాయకులను ఒక్కరిని కూడా ఆయన లేకుండా చేసేసి ఉద్యమ ద్రోహులను ఎంటబెట్టుకున్నాడు. రెండోది ఏంటంటే ఉద్యమ టైంలో చేసిన వాగ్దానాలను ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఇవి 2 ఈరోజు కేసీఆర్కు మైనస్ పాయింట్లు. ఉద్యమ టైంలో చేసిన వాగ్దానాలు ఉంటే ఇంటింటికి ఒక ఉద్యోగము, దళితులకు 3 ఎకరాల భూమి, తర్వాత సాగునీళ్ళు, ఇవన్నీ కూడా ఆ రోజు ఆయన చేసిన వాగ్దానాలు. ఇవి ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ లేదు. తర్వాత ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఒక్కరిని కూడా లేకుండా మొత్తం ఉద్యమ ద్రోహులను చుట్టూ పెట్టుకున్నాడు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలను ఇప్పటి వరకు కూడా ఆయన దగ్గర తీసుకోలేదు. తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే కేసులల్లో బారిన పడ్డారో, తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే శ్రమవాడి ఒక్కొక్కరి మీద 20 కేసులు 30 కేసులు అయిన వాళ్ళని ఈ రోజు వరకు కూడా పట్టించుకోలేదు. ఉద్యమ ద్రోహులను దగ్గర తీసుకొని ఉద్యమకారులను దూరం పెట్టాడు కేసీఆర్ను ఓడించిన బలమైన పార్టీ ప్రస్తుతం తెలంగాణలో ఏ పార్టీ ఉన్నట్టు? ప్రస్తుతం ఉన్న పార్టీ బీజేపీ అని చెప్పేసి ఉండే పరిస్థితి దాకా ఉండే. ఇప్పుడు నిన్న జరిగిన 2-3 రోజుల నుండి జరిగిన పరిణామాలలో అది ప్రశ్నార్థకంగా అయిపోయింది. ఇది బాగు చేసుకుంటే డెఫినెట్గా మీరు అన్నట్లు కేసీఆర్ను ఓడించే పార్టీ బీజేపీ అవుతుంది. కానీ బాగు చేసుకోనకపోతే మాత్రం అది మళ్ళా ఏ లెవెల్ ఉండేనో, బండి సంజయ్ కంటే మొదలు ఏ లెవెల్ ఉండేనో 2000 ఉండేనో 2000కి దిగజారిపోతుంది. పార్టీకి బీజేపీకి ఇచ్చే సలహా ఏంటిది? పార్టీ మీ సలహాను పట్టించుకోకపోతే మీరు తీసుకున్న నిర్ణయం ఏంటిది? నేను ఇచ్చే సలహాలు నేను మీకు ఇందాక అన్నీ చెప్పిన, అవన్నీ సలహాలు మీకు చెప్పిన ఈయనను ఈటెల రాజేందర్ను కిషన్ రెడ్డిని కూర్చునబెట్టి నేను చెప్తా. ఈ రేపెల్లుండి 2-3 రోజులలో ఇదంతా జరగకపోతే నష్టం అవుతుంది పార్టీకి అని నేను డెఫినెట్గా చెప్తా. ఒకవేళ అది వాళ్ళు పాటించకపోతే ఖచ్చితంగా ఏ పార్టీ అయితే చేస్తుంది అని చెప్పేసి నమ్మకం వస్తుందో, ప్రజల్లో ఏ పార్టీకి ఈరోజు విలువ ఉన్నదో, ఏ పార్టీకి అయితే ప్రజలందరూ కూడా వన్ సైడ్ ఆలోచన చేస్తున్నారో అది కూడా నేను సర్వే చేసుకుంటా. ఒకవేళ అట్లాంటి పార్టీ ఏదన్నా నన్ను ఆహ్వానించి నీకు గౌరవిస్తాం, నీకు అవకాశాలు ఇస్తాం, నీకు ప్రజాసేవ చేయనీకే మీకు బాధ్యతలు అప్పచెప్తామంటే డెఫినెట్గా ఏ పార్టీ చెప్తే ఆ పార్టీ ఎంటవనికే నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి అసంటోళ్ళు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిండు, ఆయన తండ్రి మంత్రిగా చేసిండు, అయినా సరే వాళ్ళు పార్టీ మారిండ్రు. వాళ్ళకు అసంటోళ్ళకి లేని సిగ్గు నాకేమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను నా కాళ్ళ మీద నేను నిలబడి ఈ లెవెల్ దాకా వచ్చిన వ్యక్తిని, ఎవరి మీద డిపెండ్ అయ్యి రాలే. నేను నాయకత్వం నేనే ఆలోచన చేస్తా, నేనే డెవలప్ అయిన ఈ లెవెల్ వరకు. కాబట్టి డెఫినెట్గా నేను ఆలోచన చేసి ఈ జనంలో ఏ పార్టీలో ఏ సమాజాన్ని బాగు చేసే ప్రోగ్రాం ఉంటుందో అది నేను క్యాల్కులేషన్ చేసుకొని ఆ పార్టీ వైపు వాళ్ళు గౌరవించి ఆహ్వానిస్తే బాధ్యతలు ఇస్తే డెఫినెట్గా పోతాం. మీ వైఖరిలో స్పష్టత వస్తానికి ఇంకెన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది? అంటే నేను ఇందాక చెప్తే కదా వాళ్ళని అందరినీ కూర్చుని మాట్లాడతా. నేను మాట్లాడినాక మళ్ళీ ఏ పార్టీలో చేరాలని నిర్ణయం? అది మాట్లాడినాక తెలుస్తుంది కదా.
ఇవాళ నేను చెప్పేటి సలహాలు పాటించి ఆ మార్పులు చేర్పులు చేసి మళ్ళా బండి సంజయ్ చేసిన అటువంటి ప్రోగ్రాములు చేసి బీజేపీని బాగా బలోపేతం చేసి ప్రత్యామ్నాయంగా కేసీఆర్ను ఓడించే శక్తి వాళ్ళకే ఉన్నదంటే డెఫినెట్గా వాళ్ళతో కలిసి పనిచేస్తాను. లేదంటే ఖచ్చితంగా నేను సమాజంలో ఏ పార్టీ కేసీఆర్ను కొడుతుందో ఆ పార్టీతోనే ఉంటాను. ఇది ఈరోజు మనం చంద్రశేఖర్ గారు తీసుకున్నటువంటి ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్.